హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మోకాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరిలో మనం చూస్తున్నాం. సో రైట్ నౌ మోకాళ్ళ సమస్యలకు సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుద్దిరెడ్డి గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బోల్డ్ ఎంత ఇన్ఫర్మేషన్ ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. నమస్తే సార్. గుడ్ టు సీ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా, సో మెయిన్ గా ఏంటంటే మోకాళ్ళ సమస్యలు. బట్ చాలా మంది పెయిన్స్ రాగానే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం అలా అలవాటుగా మారిపోయింది. దానివల్ల ఇంకెక్కువ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో ప్రధానంగా మోకాళ్ళ సమస్యలు రావడానికి కారణాలు ఏమంటారు? మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేడం. ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళానని నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడికి వచ్చాను అంటే నేను కార్లో వచ్చి ఉంటాను, మీరు ఒక వెహికల్లో వచ్చి ఉంటారు. ఒకప్పుడు అందరూ నడక అనేది చాలా నార్మల్గా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి చిన్న కిరాణా కొట్టు దాకా వెళ్ళాలన్నా బైక్ తీసుకొని వెళ్దామన్న ఆలోచనే కానీ నడవాల్సిన అవసరం రావట్లేదు. ఒకటి, ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కారణంగా ఇప్పుడు మనం ఒకటి చూడొచ్చు. ఆహార రీత్యా లేకపోతే సన్లైట్ ఎక్స్పోజర్ రీత్యా ఇవన్నీ కూడా ఉండట్లేదు. బేస్మెంట్లోకి వెళ్తే కార్ ఎక్కేసి మళ్ళీ ఆఫీస్లో బేస్మెంట్లో కార్ దిగేసి వెళ్ళిపోతున్నారు. అసలు సన్లైటే ఉండట్లేదు. సో విటమిన్ డి లోపాలు ఉంటున్నాయి. దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళ బోన్స్ మీద, బోన్ హెల్త్ మీద, హెల్తీ బోన్ ఉంటేనే కదా నొప్పి రాకుండా ఉండేది. సో బోన్ హెల్త్ మీద చాలా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. దానివల్ల శరీరం అంతా నొప్పులు రావడం కాకుండా జాయింట్స్లో కూడా పెయిన్స్ వస్తున్నాయి, జాయింట్స్ కూడా వీక్ అవుతున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. యంగ్స్టర్స్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఆటల వల్ల కూడా అవ్వచ్చు. ఇప్పుడు వెరీ యంగ్ చిల్డ్రన్ అనుకోండి, ఇది మోకాలు, మన మోకాలు ఇదే మేడం, ఇక్కడ అటాచ్మెంట్ అవుతుంది. ఈ మోకాలు చిప్ప ఎముక కండ వచ్చి ఇక్కడ అటాచ్మెంట్ అవుతుంది. బాగా ఎక్కువ ఆడే పిల్లల్లో ఇక్కడ కొంచెం ఈ ఇన్ఫ్లమేషన్ వస్తే ఈ టెండన్లో, దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. అదే ఇంకా యంగ్స్టర్స్ తీసుకున్నాం, స్పోర్ట్స్ ఆడే యంగ్స్టర్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్ అంటాం. ఆ లిగమెంట్ ఇంజురీస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు రావచ్చు. ఒక చిన్న ట్విస్టింగ్ ఇంజరీ అయిందనుకోండి, ఈ లిగమెంట్స్ అంటే ఈ ఎముకని కనెక్ట్ చేసే లిగమెంట్స్ ఉంటాయి, లోపల వేరే లిగమెంట్స్ ఉంటాయి, ఏసీఎల్ పీసీఎల్ అని సాధారణంగా చూస్తుంటాం, అలాంటివి రావచ్చు. అది కాకుండా ఆడవాళ్ళలో చాలా కామన్గా చూసేది కాండ్రోమలేషియా పెటలే అంటారు. అంటే అదొక సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. అంటే మనం ఏమి చేయకపోతే కూడా ఒక 2-3 సంవత్సరాల్లో తగ్గిపోవచ్చు. ఈ మోకాలు చిప్ప వెనక భాగంలో వచ్చే మార్పుల వల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా వయసు రీత్యా మోకాళ్ళు అరిగిపోతే కూడా మోకాళ్ళ నొప్పులు సాధారణంగా చూస్తుంటాము. కార్టిలేజ్ అనేది పోతుంది. ఈ కార్టిలేజ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఈ కార్టిలేజ్లో చిన్న డిఫెక్ట్ వచ్చినా అక్కడి నుంచి మోకాళ్ళ నొప్పులు చాలా సాధారణంగా చూస్తాం. చాలా మంది ఏంటంటే నీ పెయిన్స్ కొంచెం ఎక్కువ వచ్చింది అని చెప్పంగానే డాక్టర్స్ ఏంటంటే స్కానర్స్ అంటారు, తర్వాత కొన్ని థెరపీస్ ఉంటాయి అంటారు, ఆఫ్టర్ దట్ సర్జరీ కంపల్సరీ అని చెప్తున్నారు. ఆ భయానికి కూడా కొంతమంది అసలు ఏం జరిగిందో తెలుసుకునే సిచ్యువేషన్స్ లో లేరు. అది ఎంతవరకు అగ్రీ చేస్తారు యాజ్ ఎ డాక్టర్? యాజ్ ఎ డాక్టర్ సింపుల్ మేడం. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది మనం 4 స్టేజెస్ కింద చూస్తాము. స్టేజ్ 1లో పేషెంట్స్ చాలా మంది మా దాకా రారు. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు కూడా నొప్పి ఉంటే ఓవర్ ద కౌంటర్ ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని ఆ టాబ్లెట్ వేసేసుకుందాం అన్న ఆలోచనే తప్ప డాక్టర్కి చూపించుకుందాం అన్నది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో స్టేజ్ 1లో పేషెంట్స్ చాలా తక్కువ మంది మా దగ్గరకు వస్తారు. స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వాళ్ళు వస్తుంటారు. ఇనిషియల్ స్టేజెస్ వాళ్ళకి ఏంటి అంటే జాయింట్లో ఇంకా కొంచెం స్పేస్ ఉంటుంది. వాళ్ళకి మనం కొన్ని చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే కింద కూర్చోకండి, మెట్లు ఎక్కకండి, ఇండియన్ టాయిలెట్ వాడకండి, బాసిపట్లు అంటాం, చక్కముక్కలు అంటారు కొంతమంది, మట వేసుకొని కూర్చోవడం అంటారు, అలాంటివి చేయకండి అని చెప్తే ఆ చిన్న చేంజెస్ అండ్ లిటిల్ పెయిన్ కిల్లర్స్, కొన్ని ఐస్ ప్యాక్స్ పెట్టడము, ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల చాలాసార్లు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అదే ఒక స్టేజ్ దాటాక, అంటే స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 కానీ దాటాక పూర్తిగా ఎముక బోన్ ఆన్ బోన్ అంటాం. అంటే ఏంటంటే ఈ పై ఎముక వచ్చి కింద ఎముకకి తగలడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ వచ్చాక చాలాసార్లు నొప్పి అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి పూర్తిగా మోకాలు అరిగిపోయినా కూడా నొప్పి ఉండదు, వంకర్లు పోయి ఉంటాయి కాళ్ళు, కానీ నాకు నొప్పి లేదమ్మా అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే రెస్టింగ్ పెయిన్, అంటే ఖాళీగా కూర్చుంటే కూడా నాకు మోకాలు నొప్పి వస్తుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఇంట్లో అందరూ వెళ్తున్నారు, నేను రాను, నేను ఇంట్లోనే ఉంటాను అంటాడు పెద్ద ఆయన. మోకాల మీద ఎప్పుడు ఒక చేయి పెట్టుకొని అలా రుద్దుకుంటూ ఉంటారు. అది రెస్టింగ్ పెయిన్ అంటాం. దట్స్ అ వెరీ బిగ్ ఇండికేటర్ ఫర్ సర్జరీ. అలా నొప్పి ఉన్న వాళ్ళకి మాత్రం సర్జరీ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. అంతకన్నా ప్రయర్ స్టేజెస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సర్జరీ సజెస్ట్ చేయము. చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇందాక చెప్పినవి, అవి కొన్ని పెయిన్ కిల్లర్స్ కొన్ని రోజులు, దాంతోపాటు కాంట్రా ప్రొటెక్టివ్, అంటే ఈ జాయింట్ లోపల గుజ్జు ఉంటుంది. ఒక చిన్న మిత్ ఏంటంటే కొన్ని టాబ్లెట్లు వేసుకుంటే గుజ్జు పెరుగుతుందేమో అని. గుజ్జు పెరగదండి.
ఉన్న గుజ్జును కాపాడుకోవాలి. మేము ఇచ్చే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుజ్జును కాపాడే టాబ్లెట్స్ ఉంటాయి. అలాంటివి వాడితే ఏంటంటే ఉన్న గుజ్జుని కాపాడుకొని అది ఇంకొంచెం ప్రొలాంగ్ చేసుకొని 60 ఏళ్ళ దాకా తీసుకురాగలిగామంటే అక్కడి నుంచి సర్జరీ ఒకవేళ పూర్తిగా అరిగిపోయి రెస్టింగ్ పెయిన్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేస్తే చాలా ఉపయోగపడుతుంది. సగం ఫుడ్ వల్లే మనం చాలా సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాం నిజం చెప్పాలంటే. అలాంటిది మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోకుండా ఇప్పుడు జనరేషన్స్ అంటే ఇంకో కొంతకాలం మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా వర్క్ చేయాలంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? మొట్టమొదటి మేడం బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే స్థూలకాయం అంటే ఒబెసిటీ, అది రాకుండా ఉండడం చూసుకుంటే చాలా మంచిది. అది ఎలాగా అంటే అవుట్ సైడ్ ఫుడ్, బయట ప్రిపేర్ చేసే ఆహారం ఏదైనా జంకే కాదండి. ఇప్పుడు మీరు అలా బయటికి వెళ్తే రోడ్ సైడ్ ఫుడే ఎంత ఉంది అంటే మీరు వీకెండ్లో బయటకు వెళ్తే రోడ్ సైడ్ ఫుడే, ఎవ్రీబడి వాంట్స్ టు ఈట్ అవుట్ సైడ్, రైట్? అవుట్ సైడ్ ఫుడ్ ఎంత తగ్గించగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఏం వాడుతున్నారు అనేది మీకు ఐడియా లేదు, మీ కంట్రోల్లో లేని విషయం అది ఒకటి. సో జంక్ ఫుడ్ మీరు అన్నట్టు, రెండు అవుట్ సైడ్ ఫుడ్, ఇది తగ్గిస్తే చాలా మంచిది. రెండవది డైలీ వాకింగ్ చేయాలండి. అట్లీస్ట్ 4 days in a week, 4 or 5 days in a week, అట్లీస్ట్ ఫర్ 20 to 30 minutes. వాకింగ్ చేసేటప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అందరూ ఏమనుకుంటారు, నేను మెట్లు ఎక్కేస్తే చాలా మంచిదేమో, ఇంకా బలంగా నాకు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది అని. కాదు, ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవాలి. ఫ్లాట్ సర్ఫేస్ మీద అన్ఈవెన్ సర్ఫేస్ అంటే అసలు ఈవెన్గా ఉన్న సర్ఫేస్ మీద నడిస్తే మోకాలికి మంచిది. ఇంకొక మిత్ ఏంటంటే ట్రెడ్మిల్ మీద నేను చాలా ఫాస్ట్గా పెట్టి చేసుకుంటే చాలా మంచిదేమో అనుకుంటారు. అది మోటరైజ్డ్ మేడం, అది మోటరైజ్డ్ కాబట్టి ది బ్యాక్ ఫోర్స్ ఆన్ ద నీ ఈజ్ మోర్. ట్రెడ్మిల్ మీద 6 స్పీడ్ కన్నా ఎక్కువ పెట్టకుండా ఆ లోపు చేసుకుంటే మంచిది, లేదంటే నార్మల్ సర్ఫేస్ మీద నడవడం మంచిది. ఇంకిందాక చెప్పినట్టు కింద కూర్చోకపోవడం, మెట్లెక్కపోవడం, ఇండియన్ టాయిలెట్ వాడకపోవడం, ఇలాంటి జాగ్రత్తలు పాటించే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అంత త్వరగా రావు. వచ్చిన వాళ్ళకి కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే వాళ్ళకి మేము మెడిసిన్స్ ఇస్తే ఒక 6 months 1 year మళ్ళీ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఏంటంటే ఊరు వెళ్ళాం సార్, అక్కడ అన్ని మెట్లే ఉన్నాయి, లేదంటే ఏ చర్చ్కో గుడికో వెళ్ళాం, చాలా మెట్లు ఎక్కాం, అప్పటి నుంచి మళ్ళీ బాధ వస్తుంది, అప్పటిదాకా నొప్పి తగ్గిపోయింది అంటారు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తూ బాడీ మాస్ ఇండెక్స్, ఒబెసిటీ రాకుండా ఒకవేళ వచ్చినా తగ్గించుకుంటే, అంటే మనం ఎంత వెయిట్ పెరిగినా కూడా ఆ వెయిట్ మోకాళ్ళ మీదే పడుతుంది. మామూలుగా నడిచేటప్పుడు పడే బరువు కన్నా మెట్లు ఎక్కినప్పుడు కానీ, కింద కూర్చున్నప్పుడు కానీ, లేచేటప్పుడు 4 times ఎక్కువ పడుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దవాళ్ళు లో సోఫాస్ అంటారు, లో బెడ్స్ అంటారు, దే ఆర్ వెరీ ఫ్యాషనబుల్, చూడడానికి చాలా బాగుంటాయి, కానీ దాంట్లోంచి లేచేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఇలా 2 చేతులు ఇలా పెట్టుకొని లేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మీ మోకాళ్ళు అనేవి మీ హిప్ జాయింట్స్ లెవెల్లో అన్నా ఉండాలి, దానికన్నా కొంచెం పైన ఉండాలి. అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా లేవాలి. ఇప్పుడు ఈ చైర్లోంచి నేను లేవాలంటే కూడా ఇట్స్ వెరీ ఈజీ, బికాస్ మై హిప్స్ ఆర్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ దాన్ మై నీస్. ఇది పెద్దవాళ్ళందరూ చూసుకోవాలండి, దాంతో చాలా డిఫరెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు టీనేజ్ లో ఎక్కువ అంటే యంగేజ్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం కదా, ఎందుకంటారంటే వాళ్ళకి ప్రధానంగా మోకాళ్ళ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఒకటి, అసలు సన్లైట్ ఎక్స్పోజర్ ఉండట్లేదు మేడం. అంటే సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్ మేడం, విటమిన్ డి తగ్గుతుంది. విటమిన్ డి తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం ఉన్నా కానీ ఆ కాల్షియంని పట్టుకోవాల్సింది విటమిన్ డిఏ. విటమిన్ డిఏ లేకపోతే కాల్షియంని పట్టుకోలేము. కాల్షియంని పట్టుకోలేకపోతే బ్లడ్లో ఒక లెవెల్ ఆఫ్ కాల్షియం ఉండాలి. అది లేనప్పుడు బ్లడ్ ఏం చేస్తుంది అంటే కాల్షియం ఎక్కడుందని ఎతికి బోన్స్లో ఉన్న కాల్షియాన్ని లాక్కుంటుంది. అప్పుడు బోన్స్ వీక్ అయిపోతాయి. దానివల్ల ఇప్పుడు యంగ్స్టర్స్ లో చాలా మందిలో కూడా జాయింట్ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు ఇవి చాలా కామన్ గా వస్తున్నాయి. ఇది పోస్ట్ కోవిడ్ చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే వ్యాక్సినేషన్ తర్వాత చాలా మందికి చేంజెస్ కూడా వచ్చాయి. అది ఒక చిన్న రీజన్ మేడం. కానీ పోస్ట్ కోవిడ్ ఎందుకు చూస్తున్నాం అంటే కోవిడ్ ఏం చేసింది అంటే ది ఎక్స్పోజర్ టు ది స్క్రీన్ చాలా ఎక్కువ చేసింది. బయట ఆడుకుంటారా అంటే పిల్లలు వెళ్ళట్లా. దానికన్నా నేను ఫోన్ పట్టుకొని దాంట్లో ఏదన్నా వీడియో గేమ్ ఆడుకుంటాను అంటున్నాడు, కానీ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఇష్టపడట్లేదు. దానివల్ల ఏమవుతుంది, బోన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. ఆడినప్పుడు మజిల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. మజిల్స్ అన్ని యాక్టివ్ అయినప్పుడే బ్లడ్ సప్లై టు ద బోన్ కూడా పెరుగుతుంది, బోన్ హెల్త్ బాగుంటుంది. ఇవన్నీ కారణాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ రెడ్డి గారు. సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎస్.